హాయ్ హలో వెల్కమ్ టు నమ్ముచిట. నేను మీ హరి. నిజామాబాద్ లో చనిపోయిన కానిస్టేబుల్ సౌమ్య గురించి మాట్లాడదాం. తన డెత్ విషయం ఎంత దారుణం, తన విషయం అంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ గంజాయి ముఠ ఎంతకు దిగజారిపోతున్నారంటే అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ గంజాయి, ఎవరు అది చేస్తున్నారు, ఈ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇక్కడ నుంచి ఇక్కడ పోతుంది, వీళ్ళ దగ్గర ఇంతున్నారు, కానీ అది ఎక్కడ తయారవుతుంది, ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరు దాన్ని వెనకాల ఉన్నారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. మరి ఎందుకు దాన్ని పట్టించుకుంటలేరు? ఆ గంజాయి బ్యాచ్ అసలు డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ మహిళ సౌమ్యను అతి దారుణంగా గుద్ది చంపేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు ఎందుకు ఇంత దిగజారిపోతున్నది వ్యవస్థ? అసలు ఏం చేస్తున్నది గవర్నమెంట్? ఒక్కరు అసలు గంజాయి మూట స్టార్టింగ్ దొరికినప్పుడే అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చేస్తున్నారు, ఎవరు పడుతున్నారు, అది ఎక్కడ రెడీ అవుతున్నది, ఎక్కడ అసలు చెట్లు పెంచే వరకు వస్తున్నది. ఇదే వ్యవస్థలో, ఇదే రాష్ట్రంలో, ఇది పక్క రాష్ట్రాలలో, ఈ దేశంలో చెట్లు కూడా తోట రూపంలో పెంచుతున్నారు. ఎందుకు పోలీసు వ్యవస్థ పట్టించుకోకుంటున్నది? ఇంకెంతమంది చావాలి? ఈ గంజాయి మత్తులో ఉండి అమ్మలను చంపుతున్నారు, అక్కలను చంపుతున్నారు, అన్నలను చంపుతున్నారు, కన్న పిల్లలను చంపుతున్నారు. అసలు ఎవరిని చంపుతున్నారు కూడా అంత సోయి లేకుండా మరి ఉన్న పబ్లిక్ చంపుతానే ఉన్నారు. మరి ఇంకెంతమంది చావాలి? సజ్జనార్ సార్ గారు ఎందుకు ఎవరెవరో విషయంలో, అంటే కార్పొరేట్ విషయంలో మీరు ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మటే మీరు స్పందించి మీడియా ముందుకు మీరే వచ్చి మీరే మొత్తం రంగంలోకి దిగి మీరే ప్రతి సాల్వ్ చేస్తారు కదా. ఈ విషయంలో ఇంకెంతమంది వచ్చే వరకు మీరు చూసుకుంటూ కూర్చుంటారు? ఎందుకు ఈ విషయంలో ఫైనల్గా తీసుకోవట్లేదు? ఇంకెంతమంది చావాలి? లేదు సినీ ఫీల్డ్ ఎవరైనా చావాలనా, లేకపోతే ఇంకేదైనా రాజకీయ నాయకుల పిల్లలు చావాలనా, ఇంకేదైనా కార్పొరేట్ వాళ్ళ పిల్లలు చావాలనా? పోతున్న ప్రాణాలు మీకు లెక్కలేదా? ఎందుకు మీరు ఈ విషయంలో రావట్లేదు? అసలు ఒక పోలీస్ వ్యవస్థలో, పోలీస్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డ్యూటీలో ఉన్న మహిళనే చంపుతున్నారు అంటే చూస్తూనే ఉన్నాం. దారుణంగా పట్టడానికి వస్తున్న పోలీసు వాళ్ళను బ్యానెట్ మీద ఎక్కించుకొని పోతున్నారు. అంటే అయినా ఆపట్లేదు. అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే అసలు ఈ నలుగురికి లేడీ కానిస్టేబుల్ను గంజాయి ముట్టను పట్టుకొని ఎట్లా పంపిస్తారు డిపార్ట్మెంట్లో? అసలు మగ పోలీసులు లేరా? పోలీసు సార్ వాళ్ళందరూ ఎక్కడ పోయినారు? అసలు ఏం చేస్తున్నారు? అంటే ఎవరు కాపలాగా ఆయనకి వేరు, ఎవరింటి దగ్గర సెక్యూరిటీ గార్డ్గా ఉన్నారు? ఎందుకు ఇట్లాంటి ముఠాలకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందంటున్నారు. ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత కొంచెం పకడ్బందీగా ప్లాన్ చేయాలి. నువ్వు ఒక చిన్న ఏదైనా వెళ్తున్నావు అంటే, ఒక రాజకీయ నాయకుని ఇంటి ముంగల చిన్న ఏదైనా జరుగుతుంది, ఎవరైనా కొంచెం గుర్తు తెలియని వ్యక్తులు 4 సార్లు ఇంటి ముందు తిరుగుతున్నారంటే మీరు ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోయి కొంతమందిని, ఒక మంచి బాడీ గార్డ్స్ను, మంచి బలమైన పోలీసులను, ఆర్మీలను, జవాన్లను, వీళ్ళను డిపార్ట్మెంట్లలో ఉన్న పలు రకాల వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ కాపలా పెడతారు. వాచ్మెన్ లాకనో, లేకపోతే వాళ్ళకి ఏం అక్కడ చూసుకోవడానికో. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎందుకు మీరు పట్టించుకోలేకపోతున్నారు? ఎందుకు ఎక్కడి నుంచో వస్తుందో ఈ గంజాయి అనేది, ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, ఎవరు దీనికి వెనకాల ఉన్నారు, ఏ రాజకీయ నాయకుడు, ఏ కార్పొరేట్ వ్యవస్థ ఉంది, ఎందుకు దీంతో మీకు ఏమైనా మూటాలు అందుతున్నాయా? గవర్నమెంట్కే కానీ, డిపార్ట్మెంట్కే కానీ, ఎవరికైనా ఇన్వెస్ట్, లేకపోతే మీ గవర్నమెంట్ నడిపించే కార్పొరేట్ వాళ్ళ దగ్గరనే ఉందా ఇదంతా మూట? బిట్టింగ్ల విషయంలో కానీ పూర్తిగా చేస్తారు. అసలు ఈ పోలీసు వాళ్ళకి నేను చెప్తున్నా, అసలు మీరు చలాన్లు, ఈ డ్రింక్ అండ్ డ్రైవ్లు ఫస్ట్ బంద్ చేసి మొత్తం ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉన్నారో మొత్తం ఒక నెల రోజులు గట్టిగా మీరు కూర్చుంటే పెద్ద విషయం కాదు మీకు. మీరు ఎందుకు దీని విషయంలో సీరియస్ తీసుకోవట్లేదు? ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? ఇంకేం కావాలి రాజ్యంలో? ఆయన గవర్నమెంట్ మీరు ఉద్యోగాలు లేకపోయినా కూలీనాలు వేసుకుని బత్తరు. లెక్క చెప్తున్నాను నేను. కూలీనాలు వేసుకుని బత్తరు పబ్లిక్. కానీ ఇట్లాంటి గంజాయిలకు బానిస అలవాటు పడితే వ్యసనం, ఇది ఒక పెద్ద రోగం. ఈ వ్యసనానికి అలవాటు పడితే పబ్లిక్ సావలేక బతకలేక ఎవరు చంపుతున్నారో, ఎవరు తల్లికి చెల్లికి వరుస లేకుండా, అన్నకు తమ్ముడికి ఎవడో తెలియకుండా, తనెవరో మనెవరో తెలియకుండా ఈ మత్తులో ఉండి పబ్లిక్ ఇట్లా అవుతున్నారు. కొంచెం మీరు ఏం చేయకపోయినా పర్లేదు ప్రజల కోసం, కానీ ఇట్లాంటి మత్తు పదార్థాలు లేకుండా కొంచెం చూసుకోవాలి. మీరు అనుకుంటే పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా ఒక నెల రోజులు మొత్తం పోలీస్ వ్యవస్థ కానీ, ఏదైనా సరే ఈ ఇంటెలిజెంట్ వ్యవస్థ ఏదైతుందో అది మొత్తం కానీ అది కూర్చోవాలి. ముఖ్యంగా సర్జనర్ సార్ ప్రెస్ మీట్ పెట్టాలి. స్టార్ట్ చేసిన నుంచి మొత్తం ఏర్ పరిషత్ వరకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ, డైలీ అప్డేట్ ఇస్తూ, డైలీ ఒక ప్రెస్ మీట్ పెడుతూ, సార్ డైలీ ఎక్కడెక్కడ, అరే వారానికి కోటి, 10 రోజులకు కోటి, నెలలో కనీసం 4-5 సార్లు వస్తాయి. గంజా ఇక్కడ 2 కిలోలు పట్టుకున్నాం, ఇక్కడ 60 కిలోలు పట్టుకున్నాం, ఇక్కడ కేజీ పట్టుకున్నాం, ఇక్కడ ఇది పట్టుకున్నాం, ఇక్కడ తోటేసారు. ఇంతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు తప్ప వీళ్ళు ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి ఇంతది? వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? దీన్ని ఆపేయాలంటే ఎట్లా? దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టట్లేదు? ఈ పోలీసు వాళ్ళకి దొరికిన ప్రతి గంజాయి కేజీలు టన్నులు తీసుకుపోయి మళ్ళీ అమ్ముతున్నారు. ఆయన దీనిలే మరి అది ఏడబెడుతున్నారు, అది ఎట్లా నాశనం చేస్తున్నారు? అది కూడా చెప్పాలి కదా పబ్లిక్. ఇది ఇట్లా చేస్తున్నాము, మళ్ళీ సరే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ పంపిస్తున్నామంటారా? లేకపోతే ఏదైతే ఇంకా మాఫియా ఉందో అదే మాఫియాకి మళ్ళీ ఇగో మీ మూట ఇట్లా దొరికింది మళ్ళీ తెచ్చి మీకే ఇస్తున్నా చూడు, మమ్మల్ని మాత్రం అది చేయొద్దు, మాకు వచ్చే వాట మాకు బరాబర్ అట్లా అడుక్కుంటున్నారా మీరు? ఏంది అసలు వ్యవస్థ ఎక్కడ పోతుంది? గంజాయితోనే నడుస్తుందా? మీ కార్పొరేట్ వ్యవస్థలు మొత్తం గంజాయితోనే నడుస్తుందా? మీ లాభం అంతా గంజాయినా? లేకపోతే లేదు దానికి మాకు ఏ సంబంధం అంటే మరి ఒక నెల రోజులు
పకడ్బందీగా మీరు కూర్చుంటే పెద్ద విషయం కాదు. డిపార్ట్మెంట్ వాళ్ళు గట్టి కూర్చుంటే, మన సజ్జనార్ సారే కానీ డీజీపీ, డీజీ, ఐజీ అందరూ గట్టి కూర్చుంటే, మొత్తం ఇంటెలిజెంట్ వ్యవస్థ మొత్తం గట్టి కూర్చుంటే ఇది పెద్ద విషయమే కాదు మీకు. కానీ మీరు ఎందుకు అది చేస్తలేరు? దీని వెనక ఎవరున్నారు? లేకపోతే మీరే ఉన్నారా? లేకపోతే మిమ్మల్ని నడిపించే రాజకీయ నాయకులు ఉన్నారా? లేకపోతే కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నాయా? ఎందుకు ఎవరికి భయపడుతున్నారు మీరు? ఇంకెంతమంది చావాలి? లేకపోతే రాజకీయ నాయకులే చావాలన్నా, డిపార్ట్మెంట్లో ఎవరైనా చావాలన్నా? మీరు ఎంత కావాలంటే అలా డిపార్ట్మెంట్లో చిన్న చిన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు వస్తూనే ఉన్నారు. వాళ్ళ వల్ల చాలా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ వ్యవస్థకు చెప్తున్నా, మీరు అన్నీ బంద్ చేయరు. అన్నీ బంద్ చేసి ముఖ్యంగా ఏదైతే డ్రగ్స్ ఉందో దీని మీద ఫోకస్ చేయండి, ఏదైతే గంజాయి ఉందో దీని మీద ఫోకస్ చేయండి. గంజాయి పట్టుకున్నవానికి అసలు బయటకు ఇవ్వకండి, ఇక లోపల వేసేయండి అవసరమైతే. ఎందుకంటే అట్లాంటి వాడు ఒకరి వల్ల ఒకరి ఇట్లా అదైపోతూనే ఉంది. ఇన్ఫర్మేషన్ ఉంచుకొని కూడా ఏం చేయలేకపోతున్నారు, అదే అర్థమైపోతుంది. చాలా బాధాకరమైన విషయం. అసలు వ్యవస్థను ముందుకు తీసుకుపోని కుర్రా, వ్యవస్థను నాశనం చేయడానికి ఉందా ఈ గవర్నమెంట్? నాకు అర్థమవుతలేదు. ఈ ఉన్నాయి అంటే గవర్నమెంట్ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కాదు, వాళ్ళ గవర్నమెంట్లు మొత్తం ప్రతి గవర్నమెంట్ ప్రతి రాజకీయ నాయకుడు చేసేది ఇదే. ఎవడి ఫామ్లోకి వచ్చినా, ఎవడి గవర్నమెంట్ వచ్చినా అవి మాత్రం ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదు అర్థమవుతలేదు. ఎవడి గవర్నమెంట్ వచ్చినా వాడికి ఏ రకంగా లాభం వస్తుంది, నేను ఏడు దందా చేసుకుందు, ఏ బిల్డింగులు, ఏ రోడ్లు, ఏ బ్రిడ్జ్లు, ఎవరికి నా టికెట్లు అమ్ముకోవాలి, ఏం చేయాలి, ఇదే ఇక తప్ప. ప్రజలకు ఏం కావాలి? ప్రజలు ఎక్కడ బానిసలు అయిపోతుర్రు, ఎక్కడ తగ్గిపోతుర్రు, వాళ్ళకి ఏం తక్కువ అవుతుంది, వాళ్ళకి ఏమి ఇస్తే బాగుపడుతుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా, వాళ్ళ రేపు ఎదుగుదల ఎట్లా, వాళ్ళ పిల్లలకి ఎట్లాంటి అది చూసుకోవాలి అని లేదు. కేవలం ఎవడన్నా కానీ ఈ వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే, నువ్వు ట్యాక్సీ కడుతూ డిపార్ట్మెంట్ వాళ్ళకే కానీ, రాజకీయ నాయకులకే కానీ, కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళు మామూలు ఇచ్చి లోపల మామూలు ఇచ్చి అంటే లంచం లాంటివి ఇచ్చి రోజుకో మర్డర్ చేసినా ఈ గవర్నమెంట్కి ఓకే. అట్లుంది గవర్నమెంట్ అట్లే నడుస్తుంది 100%. నీకు లంచం ఇచ్చు, నీ చేతి తడిపి నీకు ఇంకా మూట ఇచ్చి రోజుకో రేపు చేసినా నీకు సంతోషమే, నీకు బాధ లేదు. రోజుకో మర్డర్ చేసినా నీకు బాధ లేదు, ఏం చేసినా నీకు బాధ లేదు. నీ మూట నీకు వచ్చి విద్యా వ్యవస్థ ఎంత ఖరాబ్ అయిపోయినా నీకు ఇబ్బంది లేదు గవర్నమెంట్ది. నీకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని నాశనం అయిపోయినా నీకు సంబంధం లేదు. ఎందుకంటే నీకు రావాల్సిన మూట నీకు వస్తుంది కదా. ప్రజలారా ఖచ్చితంగా వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. మీడియా కూడా ఈ కానిస్టేబుల్ సౌమ్య మర్డర్ అయితే, ఈ కానిస్టేబుల్ సౌమ్య చనిపోవడం అయితే చాలా బాధాకరం. ఏ మీడియా కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు ఇంత దిగజారిపోయారో మనుషులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఆఫీసర్లు కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎందుకు ఇంత నీచంగురో అర్థమవుతలేదు. కానీ ఖచ్చితంగా సౌమ్య ఉసురు మాత్రం మీ అందరికీ ఉడుతుంది. ఎవరెవరైతే ఈ విషయంలో అది ఉన్నారో, ఎవరెవరైతే ఆ గంజాయి ముఠకు సపోర్ట్ చేస్తున్నారో, ఎంతసేపు మీరు దొరకబట్టాలంటే ఎంతసేపు దొరికిన నిసమొట్టి మూర్ఖులను ఎన్కౌంటర్ చేసి పడేస్తే కాదా? ఎన్కౌంటర్ చేయాలంటే మీ అగ్రవర్ణాలకు ఏదైనా హాని జరగాలనా, మీ రాజకీయ నాయకులకి ఏమైనా హాని జరగాలనా, మీ కార్పొరేట్ వ్యవస్థకి ఏమైనా హాని జరగాలనా? అయితేనే మీ కౌంటర్కి వరకు వస్తారా? ఈ నార్మల్ ప్రజలకు ఏం జరిగినా మీకు ఏం కాదా? ఇంకొక ముఖ్య విషయం దీని వెనకాల ఎవరు ఏమో మరి అర్థమైతలేదు. కానీ ఎవరైతే కానిస్టేబుల్ సౌమ్య ఉందో అమ్మాయి వాళ్ళ మదర్ కూడా అక్కడ కొంతమంది టీవీ ఛానళ్ళకి చెప్పడం జరిగింది, అమ్మాయి మంచిగానే ఉంది, నిన్న మరి కొంచెం బాగాలేకుండా ఇప్పుడు మంచిగానే ఉంది, డాక్టర్లు ధైర్యం చెప్పారు, ఇప్పుడు నిమ్మలంగా ఉంటారని నేను ధైర్యం చెప్పింది. మళ్ళీ ఏమైందో అకస్మాత్తుగా చనిపోయింది. మరి దీని వెనకాల ఎవరు చంపిర్రా, చచ్చిపోయిందా? ఒకవేళ చచ్చిపోయే సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ అమ్మాయికి బాగానే ఉందని ఎందుకు చెప్పారు? లేకపోతే ఈ అమ్మాయి బతకడం వల్ల ఇంకేమన్నా బయటకు వస్తుందని భయపడరా? లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ వ్యవస్థనే ఏదైనా కింద మీద చేసిందా? ఆ పోలీస్ వ్యవస్థ గుట్టు రట్ట అవుతుందని చెప్పేసి అమ్మాయిని మొత్తానికి చంపిరా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయము. ప్రతి ఒక్కరు దీని మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఇది కరోనా వైరస్ కంటే అట్లాంటి కరోనా వైరస్ 10 వచ్చినా దీంతో పోల్చలేము. ఇది అంత పెద్దది. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు చెప్తున్నా కదా, ఎలాంటి వరుసలు లేకుండా, ఎట్లాంటి మానవత్వం లేకుండా ఇవి ఉంటే బతుకుతున్నారు. ఈ మత్తులో ఉంటే మత్తు నుంచి బయటికి రాలేకపోతున్నారు వ్యవస్థ. ఇట్లాంటిది ఏం లేకుండా చూసుకోవాలి. ఈ లిక్కర్ ఈ డ్రింక్ అండ్ రెస్టులు, ఈ చలాన్లు, ఈ పోలీసు వాళ్ళని మొత్తం డ్రింక్ అండ్ డ్రైవ్కు, చలాన్లకు, మొత్తం వసూళ్ళకే పెట్టారు. ఈ మత్తు పదార్థాలకు పెట్టారు. ఈ గంజాయి కోసం, ఈ డ్రగ్స్ కోసం తిప్పలవాటి ఈ కుక్కలకు పెట్టారు. ఈ కుక్కలను పట్టుకునే క్రమంలో తిరుగురి మీరంతా కొంచెం బయట పడతారు. సమాజానికి ఇంతో మేలు చేసిన అవుతారు. గవర్నమెంట్ సొమ్ము జీతాలు తింటారు కదా, ఇంతో గవర్నమెంట్ ప్రజలకు న్యాయం చేయరు. సొమ్ము తింటారు, ఎట్లా పై కడుతుంది? ఖచ్చితంగా మీరు కొంచెం గవర్నమెంట్ జీతాలు తింటారు కాబట్టి, ప్రజల సొమ్ము తింటారు కాబట్టి ప్రజల కోసం ఇంతో న్యాయంగా పనిచేయరు. మీరు వాళ్ళకు ఉద్యోగాలు లేకపోయినా, వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా ఎట్లా వాళ్ళకి బతకగలుగుతారు. ఏదో ప్రైవేట్ వ్యవస్థలో లేకపోతే ఏదో ఒకటి చేసుకొని బతకగలుగుతారు. కూలినాలో వేసుకొని, పొలాల పనిన వేసుకొని బతారు లాస్ట్కు. కానీ మీరు ఇట్లా బానిసలు చేసి మనుషులు లేక వేయకుండా మాత్రం చేయకండి. ముఖ్యంగా డిపార్ట్మెంట్కి చెప్తున్నా, మీ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఒక్క నెలలో ఏదైనా సరే చేయగలుగుతుంది. ఎందుకు మీరు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? ఎవరికి భయపడుతున్నారు? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ప్లీజ్ ప్రజలారా మీరు కూడా ఆలోచించండి.